మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 4వ తేదీన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై నియమించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. కాళేశ్వరం కమిటీపై కమిషన్ ఇచ్చిన నివేదికపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం కమిటీని నియమించింది. కమిటీలో సభ్యులుగా నీటిపారుదల శాఖ సెక్రటరీ, సభ్యులుగా జిఏడి సెక్రటరీ, న్యాయశాఖ సెక్రటరీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఈ నివేదిక మేరకు కమిషన్ నివేదికలో ఏదైనా అవకతవకలు ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలిపింది. ఇక మరోవైపు ఇదే సమావేశంలో అసెంబ్లీ సమావేశాల తేదీని కూడా నిర్ణయించే అవకాశం ఉంది. ఈ నెల 4వ తేదీన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుల అవకతవకలపై నియమించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికపై చర్చించే నిర్ణయం అవకాశం ఉంది. దీని గురించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే ఈ కాళేశ్వరం కమిటీ పైన కమిషన్ ఇచ్చింది కదా, ఆ నివేదిక పైన దీన్ని అధ్యయనం చేయడానికి ప్రభుత్వం కమిటీ నియమించినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి తాజా అప్డేట్ ఏంది? ఈ నెల 4 అంటే సోమవారం రోజు ఏదైతే తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఈ సమావేశంలో కూడా కాళేశ్వరం కమిషన్ కు సంబంధించిన అంశాలపై కూడా చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి అక్రమాలపై కూడా వేసినటువంటి పిసి ఘోష్ కమిషన్ కు సంబంధించి 15 నెలల్లో ఒక 650 పేజీల నివేదికను కూడా, అంటే పలువురిని 119 మందిని విచారించి ఓ నివేదికను తయారు చేసింది. దాంట్లో అంటే 3 వాల్యూమ్లుగా డివైడ్ చేసి ఆ నివేదికను తయారు చేసి 650 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. అయితే నిన్న ఆ ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఇరిగేషన్ కి సంబంధించిన అధికారులతో పాటు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తో కలిసి సీఎం నివాసంలో కూడా ఈ కాళేశ్వరం కమిషన్ కు సంబంధించిన రిపోర్ట్ ని సీఎం కు అందజేశారు. అయితే ఈ నెల 4వ తేదీ కేబినెట్ సమావేశంలో ఆ రిపోర్ట్ కి సంబంధించిన అంశాలపై కూడా చర్చిస్తారని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ఈ కమిటీ రిపోర్ట్ అధ్యయనానికి, అంటే ఈ కాళేశ్వరం కమిటీ రిపోర్ట్ అధ్యయనానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఇరిగేషన్, న్యాయ, సాధారణ పరిపాలన శాఖల అధికారులతో కూడా కమిటీ వేసింది. ఈ కమిటీకి సంబంధించి వీరు అధ్యయనం చేస్తారు. అధ్యయనం చేసి సీఎంకు పూర్తి వివరాలతో కూడా ప్రభుత్వానికి అందజేస్తారని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా ఆ రోజు కేబినెట్ లో బీసీ రిజర్వేషన్ల అమలుపై కూడా ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో కూడా కేంద్రంతో కొట్టాడాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా ఆ ఢిల్లీకి 5, 6, 7 తేదీలు వెళ్లాలని కూడా ఇప్పటికే గత కేబినెట్ లో నిర్ణయించిన నేపథ్యంలో కూడా ఢిల్లీలో దీనికి సంబంధించి రాష్ట్రపతిని కలవాలని కూడా, ఎందుకంటే ఇప్పటికే 2 బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. ఆ బిల్లులకు సంబంధించి కూడా రాష్ట్రపతిని కలిసి తర్వాత అనంతరం పరిణామాల నేపథ్యంలో కూడా ధర్నా కూడా పెద్ద ఎత్తున చేయాలని కూడా భావిస్తుంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఈ కేబినెట్ లో చర్చిస్తారని చెప్పొచ్చు. మరొక వైపు లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా నిర్వహించాలని, సెప్టెంబర్ 30 లోపు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని కూడా ఇప్పటికే హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కూడా ఈలోపు లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ అంశాలపై కూడా చర్చిస్తారు. అయితే ఈ కులగణన ఈ 5, 6, 7 తేదీల్లో ఈ బీసీ బిల్లు కులగణన, అంటే బీసీలకు 42% రిజర్వేషన్ కులగణనపై కూడా తెలిసి దాని తర్వాత ఏ విధంగా ఒకవేళ అది యాక్సెప్ట్ కాకపోతే, రాష్ట్రపతి ఆమోదించకపోతే ఏ విధంగా ముందుకు పోవాలనే అంశాలపై కూడా ప్రధానంగా అయితే చర్చిస్తారు. రహీం. రైట్ శ్రీనివాస్, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలపైన కూడా ఒక అవగాహన వచ్చే అవకాశం ఉన్నట్టు కనబడుతోంది ఈ మంత్రివర్గ సమావేశంలో. దీని మీద తాజా అప్డేట్ ఉందా? స్థానిక సంస్థలకు సంబంధించి అంటే ఈ నెలలో ఖచ్చితంగా నోటిఫికేషన్, అంటే గత నెల జూలైలో నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా ఈ సెప్టెంబర్ లోపు అన్ని ఏదైతే స్థానిక సంస్థకు సంబంధించి జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ ఎన్నికలు ముందుగా నిర్వహించాలని కూడా సూచన పరంగా ఏదైతే గత కేబినెట్ లో నిర్వహించిన నేపథ్యంలో కూడా దానికి సంబంధించి ఈ రోజు ఖచ్చితంగా, అంటే ఏదైతే ఈ నెల 4న జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం అయితే తీసుకుంటారని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులతో కూడా సీఎం రివ్యూ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ అంశాలకు సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఆ రోజు సోమవారం రోజు 4వ తేదీ ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.